థ్యాంక్స్ రా బాలు. నాకు థ్యాంక్స్ చెప్తున్నారండి మావయ్య. ఇందులో నేను చేసిందే ఉంది. అత్తయ్య వేదకి సాయం చేసింది కాబట్టి వేద అత్తయ్యకి థ్యాంక్స్ చెప్పింది. కారణాలు చెప్పలేను కానీ ఈరోజు నా భార్య ఆనందంగా ఉంది. ఈ ఆనందం ఎప్పుడు ఇలాగే ఉంటుందని నమ్మకం కలుగుతుంది. అందుకు కారణం నువ్వే అని నాకు అనిపిస్తుంది. అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ రా. ఆ విషయం నువ్వు ఇంట్లో చెప్పకపోయినా నాకు తెలుసు మావయ్య. ఎప్పటికైనా వాళ్ళిద్దరిని దగ్గర చేస్తాను. ఈ రెండు కుటుంబాలని ఒకటి చేస్తాను మావయ్య. ఒరే 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 బాబు, నీకు దండం పెడతానరా. ట్రంప్ లాగా రాత్రి కల్లోకి వచ్చింది, దాన్ని పొద్దున్న లేచి స్టేట్మెంట్ లాగా ఇచ్చేకిరా. ప్యాకెట్లో నేను ఓడిపోయాను, నీకు డబ్బులు ఇవ్వాలి. ఇచ్చేస్తానంటున్నాను కదా. ఇగో ఈ విషయం మా అన్నపూర్ణం చెల్లెం చెప్పావంటే గాడి పొయ్యిలో కట్లకి బదులు నన్ను కుక్కేస్తుందిరా. ఒరే ఇచ్చేస్తానరా బాబు. ఒరే ఒరే నీ దండం పెడతానరా. ఒరే ఇచ్చేస్తానని చెప్పాను కదరా, తిట్టకరా, పెట్టేరా. ఒరే ప్లీజ్. అమ్మా. ఏంటి అల్లుడు దక్షిణ వేయలేదు అని పంతులు తీర్థం ఇవ్వాలా వద్దని వెయిట్ చేసినట్టు ఇంటి వరకు వచ్చి ఇంట్లోకి వెళ్లాలా వద్దన్నట్టు వెయిట్ చేస్తున్నాడు. ఏంటల్లుడు ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదు మావయ్య. నేను మావనే కానీ వెదవను కాదు. నీ మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ని బట్టి మనసులో ఉన్న ఫీలింగ్స్ ని క్యాచ్ చేయగలను. విషయం ఏంటో చెప్పు. ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటరా? అడగాల వద్దని ఆలోచిస్తున్నావా? ఆహా, అలాంటిదేం కాదులే గాని ఒక విషయం అడుగుతాను, సరైన సమాధానం చెప్పాలి. అడుగు. బాలుగాడు బాగుపడాలని నువ్వు కోరుకుంటావు కదా. ఒరే సూర్యుడు పడమని ఉదయించడం ఎప్పుడైనా చూసావా? అది జరగదు కదా మావయ్య. నా కొడుకు బాగుపడటం కూడా అలాంటిదేరా.